ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇప్పటికే మాఘమాసం ప్రారంభమైపోయింది. ముక్కోటి దేవతలకు ఇష్టమైన మాసం ఈ మాఘమాసం. జనవరి 25 ఆదివారం రోజు రథసప్తమి వచ్చింది. రథసప్తమి రోజు చేసే పూజల వల్ల, అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. సూర్య భగవానుడు పుట్టిన రోజునే రథసప్తమి పండుగగా జరుపుకుంటారు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇలాంటి శక్తివంతమైన రథసప్తమి రోజు మనం కొన్ని నియమాలను పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. రథసప్తమి పూజా విధానం, పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. జనవరి 25వ తేదీ రథసప్తమి పండుగ వచ్చింది. అత్యంత పవిత్రమైన పండుగల్లో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఈ రథసప్తమి పండుగ రోజు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి. అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకులను వేసుకొని తలస్నానం చేయాలి. జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే నీటిలో చిక్కుడు ఆకులను వేసుకొని అయినా తలస్నానం చేయవచ్చు. కాబట్టి రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులను కానీ 7 చిక్కుడు ఆకులను కానీ తీసుకొని వాటిని మీ తలపైన, భుజాలపైన పెట్టుకొని స్నానం చేయాలి. జిల్లేడు ఆకులను సూర్యుడి ప్రతీకగా భావిస్తారు. రథసప్తమి పండుగ రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. దీంతో మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే జిల్లేడు ఆకులు మన శరీరానికి తగిలితే జిల్లేడు ఆకులో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీకున్న అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. రథసప్తమి పండుగ రోజున ఉదయం తలస్నానం చేసిన తరువాత నీటిలో ఒక ఎర్రటి గులాబీ పువ్వును వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ మంత్రాన్ని చదువుతూ సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మీ జన్మ ధన్యమైనట్లే అని పండితులు చెబుతున్నారు. మీ జాతకంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. రథసప్తమి పండుగ రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున పూజ గదిలో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. రథసప్తమి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ రోజు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజు స్టవ్ని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించండి. ఆ పాలలో కొత్త బియ్యం, బెల్లం, కొంచెం నెయ్యి, యాలకులను వేసి పరమాన్నం తయారు చేయాలి. ఈ పరమాన్నాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు చిక్కుడు ఆకుపైన పరమాన్నాన్ని వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని నమ్మకం. అలాగే ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడు ఆకు మీద వేడి వేడి పరమాన్నాన్ని నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరుతాయి. ఈ నైవేద్యాన్ని ఇంట్లో అందరూ స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే తమలపాకు మీద అయినా దేవుడికి నైవేద్యాన్ని నివేదించవచ్చు. ఈ రథసప్తమి పండుగ రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజించండి. సూర్యుడు జన్మించిన రథసప్తమి రోజు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలుగుతుంది. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి చెట్టు ముందు ఒక రథం ముగ్గు వేసి ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జన్మజన్మల అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. రథసప్తమి రోజున పొరపాటు
పొరపాటున కూడా కొన్ని పనులను అస్సలు చేయకూడదు. రథసప్తమి రోజున ఉప్పు తినకూడదు. ఈ సప్తమి రోజున ఉప్పు తింటే జాతక దోషాలు ఏర్పడతాయి అని నమ్మకం. అలాగే ఈ రోజున ఎవరిపైన కోపం చూపించకూడదు. ఈ రోజున వివాదాలకు దూరంగా ఉండాలి. రథసప్తమి రోజున భార్యాభర్తలు గొడవలు అస్సలు పడకూడదు. ఇది పేదరికానికి దారితీస్తుంది. మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ రథసప్తమి రోజున ఆదిత్య హృదయాన్ని చదివితే చాలా మంచిది. ఎవరైతే ఈ రోజున ఆదిత్య హృదయాన్ని పఠిస్తారో అలాంటి కుటుంబానికి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాకుండా సూర్య భగవానుడి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. ఈ రోజున చిమ్మిలి దానం చేస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి. ఈ రథసప్తమి పండుగ రోజు సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడు. మన జాతకంలో సూర్య భగవానుడి ఆశీర్వాదం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజు సూర్యుడికి నీటిని సమర్పించడం, సూర్య మంత్రాన్ని చదవడం వల్ల మీ జాతకంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.